రోజు వీడియో ఏంటంటే వీళ్ళ ముగ్గురు మధ్యలో ఛాలెంజ్ ఉంది, బిర్యానీ ఛాలెంజ్. ఇది కూడా దగ్గర పెట్టుకుని తినొచ్చు, ఇట్లా తినేసి ఇట్లా పట్టుకుని తినొచ్చు. ఎలాగైనా తినాలా కానీ కంప్లీట్ చేయాలి. తినూరే జల్దీ. అరే ముక్కులో పోయింది అనుకుంటా, దగ్గు వచ్చినట్టు అవుతున్నా. అరే మళ్ళీ ఇట్లా గుంపు ఉండాలా, గుంపు ఉంటే ఆల్రెడీ చీటింగ్ చేస్తున్నాను. నాలుగుతో గుంపు వేసుకో. సో ఈ రోజు వీడియో ఏంటంటే వీళ్ళ ముగ్గురు మధ్యలో ఛాలెంజ్ ఉంది, బిర్యానీ ఛాలెంజ్. అన్నదానం కూడా చేత్తో తిన్నారు, మొహంతో తింటారంట. అది ఎలా చేయాలి? సో నోటితో తింటారంట. సరే ఎలా తింటారో చూపిస్తాను మీకు. అంతేనా? ఐఫోన్ కటింగ్ చేయిస్తాం ఎవరికైనా. కేక్ కట్ ఎలా ఉంది చెప్పండి గాయ్స్, బాగుందా? బాగుంది. నరేష్ కొంచెం ఇటు అటు మధ్యలో నరేష్. అదే మధ్యలో నరేష్. నరేష్ హైట్ ఉన్నాడు కదా మధ్యలో. ఐఫోన్ కొనిపిస్తున్నాడు. వద్దాక ఏ ఐఫోన్? మాకు నమ్మకం లేదు. మళ్ళీ వేస్తాడు. వీళ్ళు పీసెస్ ఎందుకు వేసుకుంటారు అంటే ఏమంటారు, నోరుతో తిన్నారు కదా, కష్టమైతే వేసుకుంటారు. అట్లా వేయద్దు, అది కూడా వేసుకోవాలి. ఛాలెంజ్ అన్నప్పుడు ఛాలెంజ్ మెల్ల ముక్కలు మెల్ల చెప్తున్నావు. కాదు నేను నాన్ వెజ్ తినా. చాలా కరెక్ట్ వచ్చింది. కన్నం ఇట్లా కుల్ల చేసిన, నేను ఇట్లా గుంపు ఉంది అంతే. నాది గుంపులు ఎక్కువ వేసాడు. ఏంది కామెడీయా? మళ్ళీ కొడితే తలకాయ కొబ్బరికాయలా పడిపోతుంది. చాలు అట్లా ఈక్వల్ ఉండాలి. నరేష్ నీకు కొంచెం అరే వద్దురా, నేను తినాలి. చికెన్ తినాలి. నోరుతోటి ఇవే. సరే పీస్ తీసేస్తుంది. నరేష్ నాన్ వెజిటేరియన్ కాదంట అందుకనే. చలో ఫస్ట్ స్పందన చూపిస్తే మన తీసేస్తాను అడ్డంలో. ఇది కూడా తీసేస్తాను. తిని చూపిస్తా. ప్రేయర్ ఏం చేస్తారా? ప్రేయర్ ఎందుకు మంచి అలవాట్లు మనకు లేవన్నమాట. ఆ మొహం చూడండి, చేపల మార్కెట్ లో విభూ దమ్ముకున్నాడు. కళ్ళగంట పెట్టింది మజా వస్తుంది. అరే నరేష్ తింటామా? నోస్లో వెళ్ళిపోయింది, ముక్కలం అయిపోయినాయి. ముక్కలకి వెళ్ళింది. ఇది కూడా దగ్గర పెట్టుకుని తినొచ్చు, ఇట్లా తినేసి ఇట్లా పట్టుకుని తినొచ్చు. ఎలాగైనా తినాలా కానీ కంప్లీట్ చేయాలి. మళ్ళా వీడియో అయిపోగానే బొక్కలు తింటారు. తినూరే జల్దీ. అరే ముక్కులో పోయింది అనుకుంటా, దగ్గు వచ్చినట్టు అవుతున్నా. వాటర్ ఇవ్వద్దు, మొత్తం తినేవారు వాటర్ ఇవ్వద్దు. అదే ట్విస్ట్. కారం అవుతుంది. నరేష్ కళ్ళ నుంచి వాటర్ వస్తుంది. పెట్టక ఫుడ్ ఛాలెంజ్ పెట్టినప్పుడు ఇట్లా బాగుంది కదా, మంచిగా పెడితే మంచిగా ఉంటుండే. యాక్చువల్లీ నేను చేతితోటి అనుకున్నా, కానీ నరేష్ ఇచ్చిండు ఐడియా. చేతితో తింటే జల్దీ అయిపోతుంది, తినేస్తారు పర్లేదు. కానీ ఎంతలా
ఆయన కంట్లో నీళ్ళు కూడా వస్తున్నాను మళ్ళీ ఎలా తింటుండో సబ్స్క్రైబర్ అందరు దిష్టి హారిక మీదనే మనుషులు గిట్లా తింటారు ఎప్పుడు మరి ఇందులో ట్విస్ట్ ఏంటంటే మళ్ళీ ఇంకో అది కలపాలా ఏమన్నా పెరుగు గిరుగు అవసరం లేవా అవన్నీ కారమైపు పెరుగుంది ఆ ముక్కలు కూడా ఉన్నాయి కదా పెరుగైతే మూతంతా మండుతుంది అందుకే పనులు తోమాలి ఇగో ఈయన చీటింగ్ చేస్తున్నా అనిపిస్తుంది అన్నం జోబులు వేసుకుంటున్నావు కదా నాటకాలు చేయవు ఇది కొంచెం ఇంకా అన్నం వేయండి ఈయన చీటింగ్ ఆయనకి ఎక్కువ వెళ్ళకి తింటున్నారు నేను ముచ్చట్లు ఎక్కువ తిరుగు తక్కువ హారిక మొహం చూడండి అన్ని ఎలకలకే తింటున్నా ఆడ అరే మళ్ళీ ఇట్లా గుంపు ఉండాలి గుంపు ఉంటే ఆల్రెడీ చీటింగ్ చేస్తున్నాను నాలుగు దూరం గుంపు వేసుకో వాటర్ చూపిస్తున్నా వాటర్ చూసి చూసి తాగుకో ఓల్ పర్సెంట్ రావచ్చు నీళ్ళు అరే చూసుకుంటే రావచ్చా లాస్ట్ నీళ్ళు కూడా గిట్లనే నోరుతో తాగమంటారా ఏంది చేతులు కాకుండా లేదు అప్పుడు ఇస్తాను లాస్ట్ లో ముందు తిను ఏం అవుతున్నావు దాన్ని జల్దీ అన్నం ఇట్లా ముంగట పెట్టుకొని మంత్రాలు చేస్తున్నా ఆమె అంటే ఓడి ఫస్ట్ అయిపోతుంది అనుకుంటుంది దొంగలు అంత నాకే నేను కారం అయితే మస్తు నిజంగా దూరం నుంచి చూసి తాగేసి అంతే చూసి తాగిన అనుకో అక్క మేము తినొద్దాం కారం వేసినాం కదా అంత లేదు అంత ముగ్గురికి సేమ్ పోర్షన్ ఇప్పుడు కాదు అసలు నీళ్ళు అవుతాం జల్లి జల్లి తినడానికి వస్తుంది మూతలో కొన్నే అవుతాం అదే దూరం అందరికి సేమ్ కదా మా డాడీ కూడా దాహం అవుతుంది పందిరా నాకు స్పందన మనిషిలా పందిలా గాలి కుక్కలాగా తినడం నరేష్ అయిపోయింది ఇది ఒక క్లీన్ ఉండాలి తర్వాత ప్లేన్ కనిపించాలి వద్దమ్మా మనకు కూడా అక్కడ ఏమంటారు వద్దు సరే నరేష్ కి వాటర్ ఆయన గెలిచింది కదా కొంచెం అన్నం వేస్తున్నా తిను నా కోసం అన్నం తినలేవా జల్దీ నిమ్మది కూడా అయిపోతుంది అంతా పెట్టుకో కానీ జల్దీ కడుపు టైట్ అయిపోయింది ఏం కాదు కొంచెం అయిపోతుంది ఇప్పుడు 50 లెక్క పెడతా 50 లెక్క పెడతా తన అనే నెల 1 2 3 4 5 6 7 8 9 10 11 12 పనిష్మెంట్ ఉంటుంది మాకు తినకపోతే 13 14 15 21 22 23 తిను 30 31 32 33 34 35 36 37 38 40 41 42 43 44 45 46 47 48 అది ఉంది ఉడుస్తు దినురి సో గైస్ వీళ్ళు తినిగిడే వేస్ట్ గెలిచింది నేనన్నమాట నాకైతే ప్రైజ్ ఇస్తున్నాక అక్క ఐఫోన్ ఖజూర్ ఇచ్చింది ఐఫోన్ ఇస్తా చెప్పి ఖజూర్ చేతిలో పెట్టింది ఇంత దూరమా ఖజూర్
ఐఫోన్ అని ఖజూర్ చేతిలో పెట్టి ఇట్లా వీళ్ళకి ఒక్కొక్క ఖజూరియా కాకపోతుంది. మండుతుంది. వీళ్ళకి స్ట్రెప్సిల్స్ గొంతు కూడా అదే వస్తుంది. ఇప్పుడు అప్పుడు వచ్చినట్టు ఇక ఖజూర్ ఖజూర్ దిష్టి తీసినా ఇంటికి బయటికి పక్క నుంచి తెచ్చినాం అది. కప్పుతున్నాయి అది పంద్రాన్ని అన్నం కింద పడేసుకుంటే తిన్నో తిన్నని కూడా రాదు నీకు. నోట్తో ఎట్లా తింటారు చెప్పు. సో గైస్ ఫైనల్ గా అయితే నరేష్ విన్ అయ్యిండు. నరేష్ కి ఒక ఖజూర్ ఇచ్చిన ఖజూర్ ఇచ్చింది అంటే మీరు సెకండ్ విన్ కాదు అయ్యారు. ఐఫోన్ ఇస్తా అని చెప్పి ఖజూర్ చేతిలో పెట్టింది కదా చూడు. ఇంకోసారి ఎట్లా ఆడాలి ఇప్పుడు ఇంకోసారి గిఫ్ట్ చేతిలో పెడితే ఆడతాం మేమైతే. సరే మరి బై బై గై. ఈ వీడియో అయితే నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పరిశాన్ అక్క. బై సో బై. ఇట్లాంటి కంటెంట్ ఎన్నో దేవాలని మేము కోరుకుంటాం. మళ్ళీ మళ్ళీ పెట్టాలని కరెక్ట్ చాలా తొందరగా పెట్టాలని మనం కోరుకుంటున్నాము. మాకు అసలు లంచ్ టైం అవుతుంది. ఏడబండి బాగా అని చూసినాము. టైం చక్కగా ఎవరిని చేయాలని చూసినాం. టైం చక్కగా అనిపించింది అనమాట. సెట్ చేసిరు బిర్యానీ కంపల్సరీ ఎందుకు పెడితే ఎట్లా అట్లా అక్క మళ్ళా మళ్ళా వీకెండ్స్ కి వస్తా ఉండాలి. మాకు ఏమంటారు ఫుడ్ ఛాలెంజ్ పెడతా ఉండాలి. ఫుడ్ ఛాలెంజ్ కూడా చేయాలి మంచిది. అవునా? ఫుడ్ ఛాలెంజ్ మంచిది. ఒక కడుపు నింపుతున్నారు అయితే మీకు నెక్స్ట్ ఇడ్లీ పెడతా. మా బ్రేక్ఫాస్ట్ టైంకి రండి. మేము breakfast చేసుకుంటూ వస్తాం. చలో థ్యాంక్ యూ. బై బాయ్.